దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనిది. అవును, ఈ భూలోకంలో మనము ఒక సంస్థలో పనిచేస్తే ఆ సంస్థలో డిఫరెంట్ లెవెల్స్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి. ఆ స్కేల్స్ని బట్టి వారికి శాలరీని, జీతాన్ని ఫిక్స్ చేసి ఇస్తారు, వారు చేసిన పనిని బట్టి, వారి హోదాలను బట్టి. అలాగే మన ప్రభువు కూడా ఈ భూలోకం, మనం పరలోకం చేరిన తర్వాత ఈ భూలోకంలో మనము జీవించిన మన పరిశుద్ధత స్థాయిని బట్టి, మనము ప్రభువు కోసం చేసిన క్రియలను బట్టి ప్రతి వానికి వాని క్రియల చొప్పున శాలరీ ఫిక్స్ చేసినట్లుగా వారికి జీతాన్ని ఫిక్స్ చేసి ఇస్తాడు. ఖచ్చితంగా పరలోకంలో డిఫరెంట్ స్థాయిలు ఉంటాయి. అందరికీ ఒకలాగా ఉండదు. దేవుడు అలాగున పరలోకంలో మనము ఈ భూలోకంలో మన పరిశుద్ధతను పెంచుకొని ప్రభువు కోసం కష్టపడి పనిచేసి పరలోకంలో మనము మన శాలరీని పెంచుకుందాం గాక, మన ఆస్తుల్ని పరలోకంలో కూర్చుకుందాం గాక. ఆమేన్.